మంచిర్యాల జిల్లా నెన్నెల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో వీపీజీ రామ్జీ పథకం గురించి నిర్వహించిన అవగాహన సదస్సులో మండల అధ్యక్షులు అంగలి శేఖర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 125 రోజులకు పని దినంలు మరియు దినసరి వేతనం పెంచి వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరిగిందని వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు శైలేందర్ సింటాగు మరియు కూనార రాజన్న, యాదగిరి, తీగుల వెంకటేష్, గుడ్లపల్లి రాజన్న, గట్టు పవన్ కళ్యాణ్, నాంపల్లి రాజన్న, కోడిపే మహేందర్, కోట వంశీ, సమ్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 600 వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే లబ్ధిదారులకు చేరే విధంగా ఉంది. గతంలో పని చేసినా చేయకపోయినా మాస్టర్ రూల్లో పేరేసి సంతకాలు పెట్టి డబ్బులు లేపే విధంగా ఉండే. కానీ ఇప్పుడు అలాంటి అవకతవకలకు వీలు లేదు కాబట్టి, వాళ్ళ నాయకులకు పైసలు రావు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ప్రజలు ఈ యొక్క పథకం పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రను నమ్మద్దని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ప్రజలకు లాభం జరిగే విధంగా ఈరోజు రూపురేఖలు మార్చడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే పని చేయకపోయినా వాళ్ళకి మాస్టర్ రూల్లో పేరేసి మాస్టర్లు వేసి డబ్బులు వచ్చే విధంగా ఉండే. కానీ ప్రస్తుతం అలాంటివి లేకుండా ఎవరైతే పనికి పోతారో వాళ్ళకే నేరుగా డబ్బులు వచ్చేటట్టు వ్యవసాయానికి అనుసంధానంగా దీన్ని మార్చడం జరిగింది. రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని కొత్తగా మార్చడం జరిగింది. కానీ గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటివి లేకుండే. పనిచేస్తారో వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. గ్యారెంటీ ఉన్నదో దాని గ్యారెంటీలో ఉన్నదాన్ని ఏమాత్రం మార్చలేదు. అదేవిధంగా గతంలో డబ్బులు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని కొన్ని నెలల తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం పని ఒక వారం చేసిన తర్వాత నెక్స్ట్ వారంలో అంటే 15 రోజుల లోపు ఖచ్చితంగా పేమెంట్ అయ్యే విధంగా దీని ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. అనుసారంగా డబ్బులు లేపడం జరిగింది. కానీ ప్రస్తుతం ఎవరైతే పనికి పోతారో వాళ్ళకు మాత్రమే ఈ కొత్తగా పేరు మార్చిన పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఎందుకు అంటే సేపు అక్కడ ఉండి 2 సార్లు వెరిఫికేషన్ ఫోటో తీసుకున్న తర్వాతనే ఈ యొక్క పని పూర్తిగా చేసినట్లుగా తీసుకుంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మొద్దని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. భారత్ మాతాకి